అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ. ఈరోజు ఈ వీడియోలో మనము గౌతమ్ అదానీ లంచం ఇచ్చాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనేది ఈ మధ్య బాగా అందరి నోళ్ళల్లో నానుతూ ఉన్న విషయం. దీని మీద ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆయనే మాట్లాడలేదు. పాలకపక్షంలో ఉన్న చంద్రబాబు గారు కానీ లేక మరి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఢిల్లీ పర్యటన కూడా చేస్తూ ఉన్నారు, ఇంకా పర్యటనలోనే ఉన్నారు. ఆయన కూడా దీని విషయం ఏమి ఆయన మాట్లాడలేదు. మేము అంతా ఎంక్వైరీ చేసుకున్నాక నేను మాట్లాడతామంటున్నారు. వాళ్ళు మంచిది, ఓకే. అయితే దీనిలో ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళు అదానీ గ్రూప్ వాళ్ళు పేపర్స్ ఫైల్ చేశారు. ఏమనంటే మొత్తం 5 ఛార్జెస్ ఉన్నాయి. అంటే 5 కేసులు యుఎస్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. 5 ఎలిగేషన్స్ అనుకుందాం. ఈ 5 ఎలిగేషన్స్లో మొదటి ఎలిగేషన్ ఏంటంటే బ్రైబరీకి సంబంధించింది. 5వ ఎలిగేషన్, లాస్ట్ ఎలిగేషన్ ఏంటంటే అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అనేది 5వది. సో ఈ 5 వీటిల్లో వీళ్ళు ఒప్పుకున్నది ఏంటంటే, స్టాక్ ఎక్స్చేంజీలో వాళ్ళు వేసిన పేపర్స్లో ఒప్పుకున్నది ఏంటంటే 3 విషయాల్లో మేము తప్పు చేశాము, అంటే మాది పొరపాటేను అన్నదానికి వీళ్ళు యాక్సెప్ట్ అయ్యారు. దేనికంటే వాళ్ళు ఒప్పుకున్నది ఏంటంటే 3 counts ఇన్ ది క్రిమినల్ ఇండిక్ట్మెంట్, నేమ్లీ ఎలెజ్డ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పిరసీ. అంటే ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పిరసీ దీనిలో, అలాగే వైర్ ఫ్రాడ్ కాన్స్పిరసీ, అలాగే ఎలెజ్డ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్. ఒకటేమో ఫ్రాడ్, రెండేమో ఫ్రాడ్ కాన్స్పిరసీలు. ఈ మూడిట్లో వీళ్ళు ఉన్నాము అని చెబుతున్నారు. కానీ 5ట్లో మేము లేము, 5 కేసుల్లో మేము లేమంటున్నారు. ఈ 5 కేసుల్లో ఈ 3 కేసులు ఏంటి వీళ్ళు ఒప్పుకుంటున్నాయి? మనీ ఫైన్ వేస్తారు, శిక్ష ఉండదు, జైలు శిక్ష ఏముండదు, కేవలం మనీ ఫైన్గా వేస్తారు. కాబట్టి దానిలో ప్రాబ్లం ఏమీ లేదు, మానిటరీ ఫైన్సే ఉంటాయి. ఆ మూడిట్లోనే మేము ఉన్నామని చెబుతున్నారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చెబుతున్నారంటే వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లో క్లియర్ కట్గా ఉంది. ఈ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో, బ్రైబింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అని వాళ్ళ పేర్లు రాసేటప్పుడు ఈ బ్రైబింగ్ సంబంధించి అదానీ వాళ్ళు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. కానీ ఆ మెథడ్ ఆఫ్ బ్రైబింగు, ఆ పద్ధతి ఏంటనేది దానిలో క్లియర్గా ఎక్కడ లేదు. వీళ్ళు క్లియర్ కట్గా అదానీ వాళ్ళు ఈరోజు పేపర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫైల్ చేశారు. తర్వాత వాళ్ళ స్టాక్స్ అన్నీ కూడా విపరీతంగా రైజ్ అయినాయి, దాదాపుగా 9% వరకు రైజ్ అయినాయి. ఈ సందర్భంగా ఈయన ముకుల్ రోహిత్గి ఉన్నాడు కదా, ఫార్మర్ అడ్వకేట్ జనరల్, ఈయన సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈయన ఏం చెప్తా ఉన్నారంటే, ఫార్మర్ అటార్నీ జనరల్ Mukul Rohitgi said that while the charges refer to allegations of Adani's bribing Indian entities, they do not specify the method of bribery or the persons involved. అంటే ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఆ లంచం ఇచ్చే దానిలో, బ్రైబింగ్ చేసే దానిలో ఏ మెథడ్ ఉపయోగించారు, ఎట్లా చేశారు అనేది అక్కడ ఏమి క్లారిటీ లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు. అదే కాకుండా సీనియర్ అడ్వకేట్ అండ్ ఫార్మర్ అటార్నీ జనరల్ Mukul Rohitgi stated on November 27th that neither Gautam Adani nor his nephew has been accused of violating the US Foreign Corrupt Practice Act in the indictment filed by US prosecutors in a bribery case. Addressing the media, Rohitgi clarified that while the indictment refers to allegations of Adani bribing Indian entities to secure solar power contracts, it does not specify the method of bribery or the individuals involved. ఆ మెథడ్ ఏ విధంగా ఉంది, దాంట్లో మెథడ్ ఏంటి, ఆ ఇండివిజువల్స్ ఎలాగో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా లేదు. ఈ సోలార్ బ్రైబింగ్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనే దానిలో ఈయన చెప్తా ఉన్నాడు. స్పీకింగ్ ఇన్ హిజ్ పర్సనల్ కెపాసిటీ, రోహిత్గి సెడ్, Count 1 and Count 5 are more important than the others, but neither include charges against Adani or his nephew. Count 1 pertains to certain other persons, excluding the 2 Adanis.
కౌంట్ 1 ఉంది, ఏది బ్రైబింగ్ అనేది ఉంది, కానీ ఈ అదానీ పేర్లు అయితే కౌంట్ 1లో లేవు అనేది ఈయన క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు. అకార్డింగ్ టు రోహిత్కి కౌంట్ 1 alleges ఏ కాన్స్పిరసీ టు వయలేట్ ది FCPA, బట్ గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీ ఆర్ నాట్ నేమ్డ్ ఇన్ దిస్ కౌంట్. సో ఫస్ట్ కౌంట్లో వీళ్ళిద్దరి పేర్లు లేవు. అంటే బ్రైబింగ్ చేసేకి సంబంధించింది ఫారిన్ కరప్షన్ యాక్ట్కి సంబంధించిన దానిలో ఈ గౌతమ్ అదానీ కానీ సాగర్ అదానీ కానీ వీళ్ళు కౌంట్ 1లో లేరు. అది ఛార్జ్ షీట్లో ఉన్న విషయమే ఈయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ బ్రైబింగ్ దానిలో వీళ్ళు లేరు, కాబట్టి వీళ్ళు దానిలో ఎక్స్క్లూడ్ అయ్యారు, లేరు. కాబట్టి ఆ నేరం వీళ్ళకి వర్తించదు బ్రైబింగ్ సంబంధించింది అనేది. అలాగే కౌంట్ 5 కన్సర్నింగ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ ఆల్సో డస్ నాట్ ఇంక్లూడ్ ది అదానీస్ ఆర్ ఎనీ ఆఫ్ దేర్ అఫీషియల్స్. ఇక్కడ ఆయన కానీ ఆయన అఫీషియల్స్ కానీ దీనికి సంబంధము లేదు, కౌంట్ 5 అంటున్నాడు. సో కౌంట్ 5, కౌంట్ 1 ఈ రెండు కూడా, అంటే మొదటి కేసు 5వ కేసు, ఈ మొదటి కేసు 5వ కేసు రెండు కూడా శిక్ష పడే కేసులు, ఏది జైలు శిక్ష పడే కేసులు. ఈ మిగిలిన 3 కేసులు, మధ్యలో ఉన్న 3 కేసులు అది జైలు శిక్ష కాదు, ఫైన్ వేస్తారు. ఆ డబ్బులు ఏదో US డాలర్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 3 కేసులకేమో అదానీ ఆల్రెడీ ఒప్పుకున్నాడు, మేము ఇట్లా చేసాము అనేది ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్నవే ఇందాక ఇంతకుముందు మనము చదువుకున్నాం. ఏంటంటే క్రిమినల్ ఇండిక్ట్మెంట్ నేమ్లీ అలెజ్డ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పిరసీ, అది సెక్యూరిటీస్ కుంభకోణం అనేది. రెండోది అలెజ్డ్ వైర్ ఫ్రాడ్ కాన్స్పిరసీ, ఆ వైర్ ఫ్రాడ్ కుట్ర అనేది. మూడోది అలెజ్డ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్, అది కుట్ర లేదు, ఓన్లీ ఫ్రాడ్. ఈ 3 వాటిల్లో అదానీ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ బ్రైబింగ్ సంబంధించి, ఇండియాలో బ్రైబింగ్ చేసింది సంబంధించి మాత్రం అసలు వాళ్ళ పేర్లు దానిలో లేవు. కాబట్టి ఈ 3ట్లోనే మేము ఉన్నామన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా చెప్పారో వెంటనే ఆ స్టాక్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సరే, అదొక విషయం. అయితే ఇప్పుడు ఈ ముకుల్ రోహిత్కి ఈయన చెప్తున్న మాటలు కూడా మనం చూస్తే, ల్యాక్ ఆఫ్ స్పెసిఫిసిటీ ఇన్ ఛార్జ్ షీట్, రోహిత్కి ఎంఫసైజ్డ్ దట్ ది ఛార్జ్ షీట్ ల్యాక్స్ క్రూషియల్ డీటెయిల్స్ సచ్ యాజ్ నేమింగ్ ది ఇండివిజువల్ ఎలిజిడ్లీ బ్రైబ్డ్ ఆర్ ది మెథడ్స్ యూజ్డ్. కాబట్టి వాళ్ళు ఏమేమి పద్ధతులు ఉపయోగించారనేది లేదు. అలాగే యూ మస్ట్ స్పెసిఫికల్లీ స్టేట్ దట్ so and so committed such acts and bribed certain individuals. This charge sheet alleges that the Adani's bribed Indian entities in connection with power purchase, but it does not contain a single name or detail about who was bribed or how, he said. He questioned the practicality of responding to such vague allegations. I do not know how one can respond to this kind of charge sheet. నేనేమంటున్నానంటే ఆ బ్రైబింగ్ మెథడ్స్ అవన్నీ ఏమి లేవు అనేది ఒక విషయం. అయితే అసలు ఇది వేగ్గా ఒక ఛార్జ్ షీట్ వేస్తే దీనికి ఎందుకు పీపుల్ ఆర్ రెస్పాండింగ్ లైక్ దిస్, అసలు ఎందుకు ఇంతలా ఉన్న ఎలిగేషన్ ఎందుకు చేస్తూ ఉన్నారు, దానిలో తలాతోకా లేదు అన్న విషయము ఆయన చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది మనం చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్రైబ్ తీసుకున్నాడు, లంచం తీసుకున్నాడు అనేది వేగ్గా, అసలు దీనికి వేగ్ వర్డ్స్ అనమాట. ఇవన్నీ అసలు ఆ సంబంధం లేని విషయాలు, అనవసరంగా ఒక ఎలిగేషన్ చేయటం తప్ప దీనిలో ఏం లేదనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. అదే విషయం అదానీ గ్రూప్ చెబుతున్నారు, అదే విషయం సీనియర్ అడ్వకేటు ముకుల్ రోహిత్కి కూడా ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు. మరి ఇంతమంది చెప్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నమ్మవలసి వస్తుంది. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు, భారతదేశం వాళ్ళు చెబితేనేమో మనం నమ్మం. ఆడెవడో ఫారిన్ నుంచి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏదో ఒక ఛార్జ్ షీట్ చేస్తే మనకు మనమే దూషించుకుంటా, మన వాళ్ళని మనమే నిందించుకుంటా మనం ఉన్నాం. ఇది చాలా ఘోరం. ఇది ఇప్పటికైనా ఇది క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి లంచంతో ఎలాంటి సంబంధం లేదు అనేది క్లియర్ అవుతూ ఉంది. అందరికీ నమస్కారం.